ఈ పట్టు పట్టు బాసు ఇంత తింటారా బాబు ఇది. ఈతలు పట్టడానికి వెళ్తున్నాం. మైకే పెట్టలేదు బస్. ఇంకా నేను తింటా బాబు వదిలేసి వెళ్ళిపోతున్నారు. పీతలు పట్టడానికి వచ్చాము. ఎండ్రి పీతకాయలు ఎలాగుంటాయి ఈ వీడియోలో ఫుల్గా చూసేయండి. లేక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. చూస్తున్నారు కదా పక్క గడ్డ, పారలు, వాటర్ బాటిల్స్, జనాలు. మేము వెళ్ళే గడ్డ అయితే ఎలా పడతాం ఏంటో ఈ వీడియోలో చూపిస్తాం. మా బ్రదర్ ఇంకా హంటింగ్ చేస్తూ వేరే లెవెల్తో పడతాడు. మామూలు కాదు. ఇంకా పట్టరా దానికి ఏం పోయింది. ఇంకా మిగతా వాళ్ళు ముందు నడుస్తున్నారు. కొంచెం ఫస్ట్ వీడియో కాబట్టి డీసెంట్గా చేద్దాం పీతల్ని పట్టి. తమ్ముడు అవతలకు నువ్వు అవాక్కవాలి కాసేపు. నేను బాసు దొరుకుతాయి ఈరోజు మనకు పీతలు? తప్పకుండానా? అలా అయితే ఓకే. నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. బాబా అది సబాష్. చెప్పులు ఉండిపోతాయి కదా బదా. స్టెప్ బై స్టెప్ దిగాలి అందరు. ఐస్ గడ్డలు వేసాం మేము ఇందాకలా. కూలింగ్ వాటర్ గది ముచ్చట. అది బోని దొరికేసింది. దొరికేసింది. ఈ ఎవడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు పట్టుకోకుండా. ఓపెన్ పట్టుకో. ఏది లూజ్ చేయండి రా ఏదో. ఒరే పట్టేరా గోవిందా. దొరికేసింది బోని దెబ్బ. మీ అందరికి ఇంకా ఓకే బోని కదా ఇలా ఉంటది అంతే. ఓకే ఓకే దీంతో బోని మొదలెట్టాంలే. బాసు కవరేజ్. ఓడి అమ్మ ఇంత పెద్ద కవరా. సరిపోయింది ఈరోజు మనకు వేట. తీయాలి. బాసు సినిమా చూస్తే అవ్వదు, దిగాల. రెడీగా ఉన్నాం. వీడియో కాదు మేము కూడా దిగుతాం. పట్టు బాసు. ఇంత తింటారా బాబు ఇది. నీలాగే ఉంది డాడీ. ఈ విధంగా విరపాలన్నమాట, లేకపోతే మనకి హంటింగ్ చేసేస్తుంది అది. ఇంకా ఉంది. యూట్యూబర్ గడ్ పట్టుకోవట్లేదండి. పడదాం మామూలుగా కాదు. కెమెరామెన్ రావట్లేదు ఎవరు, అందుకనే. ఎక్కడో పైకి యూట్యూబ్ అయితే చూసేస్తున్నాడు. అది కూడా ఏ బొక్కలో ఉందనేసి వాచింగ్. వస్తుంది వెళ్ళాలి. ఏం జరుగుతుందిరా ఇక్కడ? వెళ్ళిపోతే ఇలాగా రండి. మా బ్రదర్ కొంచెం పడుతున్నాడు. దొరికిందా రాయా? చూడు మెల్లగా. మట్టి పడుతున్నాం పీతలు పడుతున్నాం. ఫోన్ లో వస్తున్నాయి బస్సు. నెట్వర్క్ లేని ఊరికి పట్టుకోవాలి పీతలు మనం కదా. పెద్దదే నువ్వు తినొద్దు బస్సు మట్టి. ఓడి అమ్మ అంత పెద్దది అది. ఏంటి అలా పరిగెడుతుంది అది రన్నింగ్ రేస్ లో. ఇది ఉన్నాడుగా వెనకదరా. రెండు ఉన్నాయి, ఒకటి ఉన్నాయి. ఏంటి అలాగొస్తుంది అది? సినిమా షూటింగ్ వస్తుందా? బ్రో నీలో చాలా టాలెంట్ ఉంది. అది అలాగే మాట్లాడతారు. గట్టిగా వేసింది. చూడు నేను ఐదు రాయిదారి వెళ్ళేసి వస్తాను. పాల రిపేర్ చేస్తాం ఈరోజు. ఇంకా అంతే కథం. ఇదే రాయిదారి చేయాలరా మనం. రాయి కదా. ఎలా పని చేస్తుందో చెక్ చేద్దాం. పర్లేదురా బర్త్. ఏంటి ముళ్ళు తీసేయి బాసు. అరే గుణపం తే. ఇదేంట్రా
ఇలా తీసుకుంటే అదే పరిగెట్టుకుని బయటకు వచ్చారంట కదా, ఎంత బాగుంటుందో. మనకు పెద్ద టాస్క్ లేకుండా చేయాలి కదా తను. పెద్ద ప్లానింగ్ మా తాతలు గట్రా దాచిన ఏమైనా ఇనుప కంచెలు బయటకు వచ్చాయా? ఏదో అయి ఉండొచ్చు. ఓ రేగు ముక్క. మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. అది ఎటు కాసుందిరా, అది తిన్నగుందా? వెళ్ళిపోద్దిరా, అది కలుస్తుందేమని. బ్రో మట్టి తీసిన తర్వాత నీ పని వెళ్ళిపో. ఏంటో ఇలా భయపడుతున్నా, మనం డ్రైవర్ చేయండి. ఎవడో పువ్వు పట్టేస్తా అంటే పట్టేస్తాం రా నిజంగానే, అంటే ధైర్యం కోసం ఒకటైనా పట్టాలి కదా. ఇటో చాలా రోజులైందే బట్టి నిజంగానే. మేమే రోజు వస్తున్నాం కదా. అవునరా బాబు, రోజు వస్తున్నాం కదా మనమే. కార్ పెట్టేసి వచ్చేస్తున్నారు రోజు. అయితే దీన్ని బట్టి ఆలోచిస్తే అంతే అలాగా. ఏ బొక్కని మేము దాంతో ఆడుకుంటాం కదా. కవర్ బొక్క పెట్టిస్తారా? వదులురా, ఏ బొక్కని దగ్గర తిరగండి వీడియో. ఇది పీత, ఇది ఆడదు మగదు మనకి తెలియదు. మగదే, మగది కాబట్టి ఇలా ఉంటుంది. ఆడదనుకో పొట్ట ఓపెన్ ఉంటుంది, పిల్లలు ఉంటాయి అక్కడ. ఆ సీజన్ ఇది కాదు, చలికాలం కదా గట్టిగా ఉన్నప్పుడు. సరే బాగా కడుగుదాం దీన్ని. చాలు కదా, ఇంత ఒక 5 నిమిషాలకి. చాలా ఇటు చూపించిరా దేర్ సిసిసి. ఉంటుంది ఉంటుంది, తల్లి వచ్చిందిగా పిల్ల ఉంటుంది. అలా ఆడబెట్టే వాటర్లో. అది బాసు కష్టపడుతున్నా బాసు, నీ కష్టానికి ఫలితం లేకపోతే ఎలాగా? దొరికిందా లేదా? మెల్లగా. అది సవాష్, నీలో టాలెంట్ ఉంది. టాలెంట్ ఉందట అమ్మ బాబాయ్. చాలి మాత్రం ఒక బొక్కలో ఒకటి దొరుకుతుంది. అదిరా, అదే కరుగుతుంది చూసారా, ఎంత గట్టిగా వస్తుంది. అమ్మ బాబాయ్ మామూలుగా లేదురా, అది వదలదు ఇంకా. అది వదిలింది రా, చాలా టైట్గా పట్టింది కదా, చాలా గట్టిగా పట్టింది. పడితే మాత్రం వదలదు, తిరిపే. ఎంత పడదామని అస్సలు అనుకోలేదు. అది రోడ్లు బాలే బాసు, నడుస్తున్నాం మేము. ఇంత లాంగ్ పడుతుంటే పీతలు దొరికిందా? గట్టి గట్టి పట్టాలా? ఒక వచ్చింది పీత. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్ పేరు సంజు అరకు ఎల్వీఆర్. ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను, కొంచెం సపోర్ట్ చేయండి. నిలిపేస్తున్నావు బ్రో, కొంచెం నీట్గా చేయాలా. ఆండేరి పీత, ఓ ఆండేరి పీత చూడు, మరి పిల్లలు కనేస్తాయి ఆండేరి పీత. అది చక్కగా చూడవాలి నువ్వు. నాకు వస్తుంటే నేను చూసి చేప వచ్చేస్తుంది అనుకున్నాను బస్సు. ఇదేంటో పైన తెలిసి వస్తుంది అనుకున్నాను. ఇంకా పట్టుకొని తినేద్దామేమో కాల్చి కదా. ఇంకా పట్టినట్టు ఆ చేప నేను. మీరైతే పడతారులే, హంటర్స్ కదా ఎందుకైనా. పీత గుజ్జునైతే ఈ విధంగా సేకరించాలన్నమాట. ఆ విధంగా సేకరించి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. దాంట్లో విటమిన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. పీతలు అయితే పట్టేసాం, ఫైనల్ గా గడ్డలో ఉన్నాము. పీతలు పట్టేసాం, అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. మీరందరూ మర్చిపోయింది ఏంటంటే మన పేజ్ని ఫాలో చేసుకోవడం. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసామనడమే కానీ మీ నుంచి నాకైతే సపోర్ట్ కావాలి. ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మన ట్రైబల్ కల్చర్స్ అనేవి ఇంకా చాలా చాలా వీడియోస్ చేయాలి. కాబట్టి మీ సపోర్ట్ అనేది నాకు కంపల్సరీగా కావాలి. కుకింగ్ ఈ విధంగా ఉండాలి, ఫ్రై కాబట్టి. అది మా బావగారు వండుతున్నారు, ఒకసారి చూసేయండి. ఫైనల్గా కర్రీ ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇది అన్నంతో తినొచ్చు, అలాగే వేరే విధంగా నంచుకుని కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది స్పైసీగా.
చాలా బాగుంది. మొత్తం మా క్రెడిట్ అంటే మా కళ్యాణ్ బ్రోదే, మా బాధ మొత్తం మా బ్రోదే.